ఒక వ్యక్తి జేబులోంచి జారిన ఒక నాణెం ప్రపంచాన్ని దాదాపు నాశనం చేసేలా చేసింది. అది జారి గాలిపైపుల గుండా వెళ్లి సబ్వే స్టేషన్లో పడింది. అక్కడనుంచి పైపులో ప్రయాణించి కొంత సమయంలో ఒక రహస్య భూగర్భ ప్రపంచంలోకి చేరింది. అప్పుడు ఒక నల్లటి చేయి దాన్ని నిధిలా ఎత్తుకుంది. ఆ ప్రదేశం 300 మీటర్ల లోతులో ఉన్న ఒక భూగర్భ రాజభవనం. కేజీ అక్కడ బానిసలా ఉన్నాడు. కోట్ల రూపాయల జూదం అప్పుచేసి అతనికి ఈ భూగర్భంలో పనిచేయడం తప్ప వేరే దారిలేదు. ధనవంతులు డబ్బు సంపాదించడానికి అతన్ని ఉపయోగించారు. ప్రతిరాత్రి అతనికి కేవలం కుళ్ళిన చేప ముక్క మాత్రమే భోజనం. అయినా కేజీ దాన్ని ఆనందంగా తినేవాడు, ఎందుకంటే ఆ రోజు అతని మొదటి జీతం రోజు. సహోద్యోగులు ఆసక్తిగా చుట్టూ చేరి అతను జీతం కవర్ తెరిచాడు. కాని జీతం భూగర్భంలోని ప్రత్యేక డబ్బులో ఇచ్చారు, అది బయటి విలువలో 10వ వంతు మాత్రమే. ఈ రీతిలో అప్పు తీర్చాలంటే అతనికి మరో 50 సంవత్సరాలు పడుతుంది. తప్పించుకోవడానికి కేజీ ఓర్పుగా ఉండాల్సి వచ్చింది. కాని మరుసటి రోజు గనిలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పెద్ద పేలుడు జరిగింది. అతన్ని ఎప్పుడు కాపాడే అంకుల్ని రాళ్లు తగిలాయి. కేజీ అతన్ని వెంటనే వైద్యగదికి తీసుకెళ్లాడు. కాని అక్కడ రోగులు కుప్పలుగా ఉన్నారు, చాలామందికి సరైన చికిత్స లేదు. వారి తక్కువ జీతంతో ఖరీదైన వైద్యం భరించలేకపోయారు. డబ్బు లేకపోతే మందులు లేవు. డాక్టర్లు రోగులు చనిపోతుంటే చూస్తూ ఉండేవారు. ఒక రోగి చెప్పాడు, ఇక్కడికి వచ్చినవారందరికీ కొన్ని నెలల్లో ఊపిరితిత్తుల వ్యాధి వస్తుందని, చికిత్సకు డబ్బులేక చెత్తలా విసిరేస్తారని. డబ్బు ఆదా చేయడం ఇక్కడ ఉపయోగం లేదు, తప్పించుకునే అవకాశం దాదాపు లేదు. కాని ఒక డాక్టర్ చెప్పాడు, తప్పించుకోవడం పూర్తిగా అసాధ్యం కాదని. ఒకదారి ద్వారా వెళితే భారీ అప్పు ఉన్నవారు స్వేచ్ఛ పొందవచ్చని. ఈ మాటలు విని కేజీ ఒక పోటీలో చేరాలని నిశ్చయించుకున్నాడు. కాని అక్కడికి వెళ్లగానే అతను చూసిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేల మీటర్ల ఎత్తులో 2 ఇరుకైన తాడు వంతెనలు వేలాడుతున్నాయి. ఎవరు దాటగలిగితే వారు స్వేచ్ఛతో పాటు 10 మిలియన్ల బహుమతి గెలుచుకుంటారు. ఈ వంతెనలు దాటడం ప్రాణాంతక సవాలని కేజీకి తెలిసింది. అయినా అతను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు.